దసరా శరన్నవరాత్రులలో 7వ రోజు శ్రీ మహాచండీదేవి అమ్మవారి అవతారము. ఈ చండీదేవిని చాముండి, చండిక అని కూడా పిలుస్తారు. అందరికీ నమస్తే, వెల్కమ్ టు శివలక్ష్మి యూట్యూబ్ ఛానల్. నేను మీ భార్గవ. మా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి. దసరా శరన్నవరాత్రుల వాటర్ రంగోలీ సిరీస్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే పక్కనే ఉన్న బెల్ ఆన్ చేసి పెట్టుకోండి. ఇక్కడ అమ్మవారిని రంగోలీగా వేసేటప్పుడు వీడియో మొత్తం ఇలా బ్లర్గా రికార్డ్ అయింది, చూడండి మీరు కూడా. నేను ఈ రంగోలీ 2 hours వేశాను. 2 hours అంతా ఇలాగే బ్లర్గా రికార్డ్ అయింది. దాన్నంతా నేను 100x స్పీడ్ లో పెట్టి మీ అందరికి చూపిస్తున్నాను. ఈ రంగోలీ వేసేటప్పుడు అమ్మవారి కింద ఉన్న పీఠం, దీపాలు, అలాగే అమ్మవారి చేతుల ఆయుధాలు, అమ్మవారి ఆభరణాలు కూడా చాలా బాగా డీటెయిలింగ్ కుదిరాయి. నిన్నేమో లలితా త్రిపుర సుందరి దేవి మీద వానపడి మునిగిపోయింది. ఈ రోజేమో రికార్డ్ అవ్వటం కుదరలేదు. రికార్డ్ మొత్తం బ్లర్ గా అయింది. అందుకే అమ్మవారిని తీసేసి మళ్ళీ వీడియో తీస్తున్నాను. ఈ రంగోలీని వేస్తూ మీ అందరికి అమ్మవారి ఎలా ఉద్భవించి, అలాగే అమ్మవారిని ఎలా పూజించాలి అవన్నీ వివరిస్తాను. తప్పకుండా వీడియోని చివరి దాకా చూడండి. ఎందుకంటే ముందు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా కథ వినండి. రాక్షసులకు మహిషాసురుడు, దేవతలకు పురంధరుడు రాజులుగా ఉన్నారు. ఇద్దరి మధ్య ఉన్న వైరం తారాస్థాయికి చేరి ఘోర యుద్ధం ఆరంభమైంది. ఆ యుద్ధం ఒక పట్టాన ముగియలేదు, అనేక సంవత్సరాల పాటు కొనసాగింది. కానీ చివరికి రాక్షసులు గెలిచి దేవతలే ఓడిపోయారు. దాంతో రాక్షసరాజు మహిషాసురుడు దేవతల సామ్రాజ్యాన్ని ఆక్రమించుకుని దేవేంద్రుని సింహాసనం అధిష్ఠించాడు. ఇంద్రునితో సహా దేవతలందరికీ ఘోర పరాభవం జరిగింది. వారంతా బ్రహ్మదేవుని నాయకత్వంలో శివకేశవుల వద్దకు వెళ్ళి తమ బాధలను వివరిస్తూ రాక్షసులు తమను ఎన్ని కష్టాలు పెడుతున్నారో, వారి దౌర్జన్యం ఎంత పెచ్చుమీరిందో, తాము ఎంత నరకయాతన అనుభవిస్తున్నారో వివరించారు. ఇక అవమానాలు భరించలేమని తమను రక్షించాలని మొరపెట్టుకున్నారు. దేవతలు చెప్పిందంతా వినేసరికి శివకేశవులకు విపరీతమైన ఆగ్రహం వచ్చింది. కిం కర్తవ్యం అనుకున్నారు. త్రిమూర్తులు ఆలోచించారు. వారి క్రోధం ఆలోచనల వెల్లువైంది. మహిషాసురుణ్ణి హతమార్చడానికి ఒక మూర్తిని సృష్టించాలని అనుకున్నారు. ప్రతిఫలంగా చండిక రూపకల్పన జరిగింది. చండికను కల్పించాలి అనే ఆలోచనకు అంకురార్పణ జరగటం ఆలస్యం. త్రిమూర్తుల ముఖాల నుండి 3 మహా తేజోపుంజాలు బహిర్గతం అయ్యాయి. ఆ 3 తేజస్సులు కళ్ళు మిరుముట్లు గొలిపేంత బ్రహ్మాండంగా ఉన్నాయి. చండిక రూపకల్పన సమయంలో మహేంద్రుడు మొదలైన వారి దేవతల నుంచి ఒక దివ్య తేజస్సు వెలువడింది. తరువాత దేవతలందరి శరీరాల నుంచి కూడా తేజస్సు రాసులుగా బహిర్గతం అయింది. అటు త్రిమూర్తులు, ఇటు తక్కిన దేవతల నుంచి వెలువడిన మహా తేజస్సు అంతా కలిసి ఒక స్త్రీ రూపం అవతరించింది. సహజంగానే ఆ నారీమూర్తి మహోత్కృష్టమైన దివ్య తేజస్సుతో ముల్లోకాలు ప్రకాశవంతమయ్యాయి. అలా మూర్తి భవించిన వదనంలో శివ తేజస్సు, కేశాలలో యమ తేజస్సు, చేతుల్లో విష్ణుమూర్తి కాంతి, జగనంలో వరుణ కాంతి, నితంబ భాగంలో పృథ్వీ తేజము, ఇంకా బ్రహ్మదేవుడు, చంద్రుడు, ఇంద్రుడు, సూర్యుడు, కుబేరుడు, అష్టవసువుల తదితర సర్వదేవతల ప్రకాశాలు కలిసి అసమాన ప్రతిభావంతురాలిగా ఏర్పడింది ఆ దివ్య రూపమే చండికాదేవి. అలా ఏర్పడిన చండికా అమ్మవారు నేరుగా వెళ్ళి యుగంలో ఉన్న రాక్షసులందరినీ సంహారం చేసేసి ఇంద్రాది దేవతలకు వారి స్థానాలను, రాజ్యాలను అప్పగించారు. ఇలా మహాచండీదేవి ఉద్భవం జరిగింది. ఇంకా హరిద్వార్లో చండీదేవి ఆలయం ఉంది. రాక్షస సంహారం తర్వాత అమ్మవారు ఇక్కడ స్థిరపడ్డారు. ఈ విగ్రహాన్ని ఆది శంకరాచార్యుల వారు ప్రతిష్ఠించారని భక్తుల నమ్మకం. అమ్మవారికి నవరాత్రులలో అష్టమి, నవమిలో ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ రోజు శ్రీ మహాచండీదేవిని పూజిస్తే శత్రువ బాధలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. అలాగే ఏదైనా దుష్ట శక్తుల ప్రభావం నుంచి కూడా మనల్ని మనం రక్షించుకోవచ్చు. ఈ రోజు ఓం మహాచండికాయై నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించుకోవాలి. మహాచండి సప్తసతి, దుర్గా సప్తసతి చదువుకోవాలి. అలాగే ఈరోజు అమ్మవారికి బంగారం లేదా నారింజ లేదా ఎరుపు రంగు చీరలను అలంకరించాలి. ఆ రంగుల చీరల్ని సమర్పించాలి. అలాగే పసుపు లేదా ఎరుపు రంగు పువ్వులతో అమ్మవారిని పూజించాలి. ఈరోజు కట్టె పొంగలి, అలాగే పులిహోర, లడ్డు ఇలాంటివి నైవేద్యంగా సమర్పించాలి. ఈ విధంగా పూజించినట్టయితే మహాచండీ దేవి యొక్క అనుగ్రహం మీ మీద తప్పకుండా ఉండి మీ శత్రు బాధలు, దుష్ట శక్తుల బాధలు అన్ని తొలగిపోతాయి. ఈ వీడియో చూసే మీ అందరికీ మహాచండీ దేవి అమ్మవారి అనుగ్రహం కలగాలని కోరుకుంటున్నాను. ఇంకా ఈ రంగోలీ విషయానికి వస్తే అమ్మవారిని 2 సార్లు వేయాల్సి వచ్చింది. మొదటిసారి వేసేటప్పుడు బ్లర్ గా రికార్డ్ అయింది. కానీ రెండోసారి వేసినప్పుడు దానికన్నా ఇది ఇంకా బాగా వచ్చినట్టు అనిపించింది. కానీ నాకు మొదటిసారి వేసినదే పీఠం బాగా వచ్చినట్టు అనిపించింది. మొదటిసారి 2 గంటలు కూర్చున్నాను. రెండవసారి 3 గంటలు కూర్చోవలసి వచ్చింది. నడుము నొప్పి మటికి ఎంత బాగా వస్తుందో
ఇంత కష్టపడి వీడియోలు తీస్తున్నా ఎవరో చూడటం లేదు. దయచేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇంకా ఈ దసరా నవరాత్రి సిరీస్ ని మిస్ అవ్వకుండా ఉండాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మహాచండీ దేవిని ఉగ్ర రూపంలో కాకుండా ఇలా శాంత రూపంలో నేను రంగోలీగా వేశాను. ఈ అమ్మవారి రంగోలీ నచ్చితే దయచేసి ఒక లైక్ చేయండి. నాకు వచ్చే వీడియోలకు అదే ప్రోత్సాహం. నన్ను కూడా అందరిలాగే సపోర్ట్ చేయండి. అబ్బాయినని అనుకోకుండా అందరిలాగే నన్ను కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే ఈ అమ్మవారి రంగోలీ ఎలా వచ్చిందో కామెంట్ లో చెప్పండి. చూసేవాళ్ళు ఒకసారి మా ఛానల్లో ఉన్న వీడియోలన్నీ చూసి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఆన్ చేసి పెట్టుకోండి. ఎన్నిసార్లు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసి వీడియోలని చూడటం లేదు. రేపు శ్రీ సరస్వతి దేవి అమ్మవారి అవతారం వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.